హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దానా స్టైలిష్ ఆఫీషియల్. ఈరోజు టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మన చెట్టుకైతే గోరింటాకు అయితే వచ్చిందనమాట. ఆ గోరింటాకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, తెంపుకొని మరి చేతికి పెట్టుకోవాలి కదా అందంగా. అందుకని మీకోసం వీడియో కొట్టాలనేసి మా అమ్మ చాలా రోజుల నుంచి తెంపమన్నారు. ఒక 2-3 రోజుల నుంచి ఆ వీడియో కొట్టాలి ఆగమ్మ తెంపుతాను అనేసి ఈరోజు వీలు కుదిరిందనమాట. నేనైతే గోరింటాకు మొత్తం దూసేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, మన చెట్టు చూసారా చాలా హెల్తీగా గ్రీన్గా, ఆకులు కూడా కొంచెం పెద్ద పెద్ద సైజులోనే ఉన్నాయి. నేనైతే ఒక బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్లో వేసానమాట మొక్క. ఆ బకెట్కి సగం వరకు అయితే మట్టి అయితే వేసానమాట. చూపిస్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో, షార్ట్ వీడియోలో పెడతానమాట. చీకటి కూడా అయిపోయింది, లేట్గా తెంపాను. మన గోరింటాకు మొత్తం తెంపేసాను అనమాట. కొన్ని పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు కూడా చూపిస్తున్నాను అనమాట మీకోసం. నైట్ అయిపోయింది బాగా తెంపేటప్పటికి. మందార పువ్వు చూసారా చాలా మంచిగా ఉంది. ఆల్రెడీ ముందు వీడియోలో చూసారు కదా. ఈ చెట్టు ఎప్పుడు హెల్తీగా పూస్తుంది అనమాట. పువ్వులు అయితే ఎంత వచ్చిందో గోరింటాకు వేసి కూడా చూపిస్తున్నాను అనమాట. ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో ఎంత వచ్చిందో గోరింటాకు మొత్తం వేసి చూపిస్తున్నాను అనమాట. ఈ గోరింటాకు అయితే ఒక 3 అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేను ఒక చేతికి పెట్టుకున్నాను, అమ్మ 2 చేతులకు పెట్టుకున్నారు, మా అక్క 2 చేతులకు పెట్టుకున్నారు. పెట్టుకున్నది కూడా ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది నేను పెట్టుకున్నది అయితే చూపిస్తాను మీకు. గోరింటాకు అయితే చాలా ఎర్రగా కూడా పండుతుందండి, చాలా బాగుంటుంది మన చెట్టు ఆకు అయితే. పండిన వాళ్ళకి పండలేని వాళ్ళకి ఎవరికైనా సరే మంచిగా పండుతుంది. అదిగోండి, నేను పెట్టుకున్న డిజైన్ అయితే చూసేసేయండి. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏ వీడియో కావాలో కామెంట్ ద్వారాగా చెప్పండి, ఓకేనా. ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి, మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను మీకోసం, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే, బాయ్.